నెక్స్ట్ మరి ఇవి కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు సార్. తెలంగాణ స్టేట్ యొక్క మరి తెలంగాణ స్టేట్ యొక్క ట్రీ ఏంటి సార్ అంటే జమ్మి ట్రీ సార్. సో ఈ జమ్మి ట్రీ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క వృక్షంగా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు నాన్న. రైట్. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ యొక్క ఫ్రూట్, తెలంగాణ రాష్ట్రం యొక్క మరి ఫలం ఏంటి సార్ మనకి ఇక్కడ అంటే కస్టర్డ్ ఆపిల్ సార్. సో నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ యొక్క బర్డ్ ఏంటి సార్ అంటే ఇండియన్ రూలర్, దీన్నే పాలపిట్ట అని చెప్పేసి అంటాం. తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట లేదా ఇండియన్ రూలర్గా చూస్తాను నాన్న. నెక్స్ట్ అదేవిధంగా మరి తెలంగాణ స్టేట్ ఎంబ్లమ్ సార్. సో తెలంగాణ స్టేట్ యొక్క ఎంబ్లమ్ ఇది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం యొక్క చిహ్నం అంటున్నాం, ఎంబ్లమ్ అంటే చిహ్నం అంతే. రైట్. ఇక్కడ మనకి డిఫరెన్సెస్, ఇది న్యూది సార్, ఇది ఓల్డ్, ఇది న్యూ సార్. బట్ ఇంకా అఫీషియల్గా దీన్ని చేయలేదు సార్. ప్రజెంట్ అయితే ఇదే రన్ అవుతుంది. సో ఒకవేళ ఈ రెండింటి యొక్క మరి డిజైనర్ కూడా ఎవరు సార్, మరి ఈ లోగో ఎవరు సార్ అంటే ఏలే లక్ష్మణ్ గారండి. ఏలే లక్ష్మణ్ లేదా లక్ష్మణ్ ఏలే అని కూడా చెప్పి చూస్తాను నాన్న. సో ఇక్కడ మరి డిఫరెన్సెస్ ఏంటి చూస్తే ఇక్కడ కూడా మనకి 3 సింహాలు ఉంది సార్, సత్యమే జయవతి కలిగిన. నెక్స్ట్ కాకతీయ కళాతోరణం అనేది కనిపిస్తుంది, కాకతీయ కళాతోరణం, చార్మినగర్, ఇవి మనకు మేజర్గా దీంట్లో కనిపిస్తాయి. సో దీంట్లో ఏం కనిపిస్తాయి సార్ అంటే మనకి ఆలివ్ లీవ్స్ అనేవి కనిపిస్తాయి. తెలంగాణ మ్యాటీస్ స్టాచ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇదే సత్యమే జీవిత 3 సింహాలు కలిగిన ఎంబ్లమ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెన్స్ ఏం కనిపిస్తుంది సార్ అంటే మనకు భారతరత్న అవార్డు ఇచ్చే ఏదైతే పల్పీ ట్రీకి సంబంధించిన ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి సింబల్ అనేది కనిపిస్తున్నాను. రైట్. ఇక్కడ మనకు ఇక్కడ లాంగ్వేజెస్ చూస్తే తెలుగు లాంగ్వేజ్, నెక్స్ట్ హిందీ అండ్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్, అంటే మొత్తం ఎన్ని 4 లాంగ్వేజెస్ అనేవి కనిపిస్తున్నాను. రైట్. ఇక్కడ చూస్తే మనకి 3 లాంగ్వేజెస్, ఏది ఇంగ్లీష్ కనిపిస్తుంది, ఉర్దూ కనిపిస్తుంది, తెలుగు కనిపిస్తుంది. రైట్. ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా యాడ్ చేసిన లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది యాడ్ చేశారు. సో ఇది కూడా చిన్న డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే మనం తెలంగాణ స్టేట్ నెక్స్ట్ క్యాడర్లో ఆఫీసర్ అవ్వబోతున్నాం, ఈ ఇన్ఫర్మేషన్స్ కూడా తెలియాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగకపోయినా పర్లేదు కానీ సో బట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియాలి. ఓకేనా. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే డైరెక్ట్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయ్మెంట్ అని అడిగితే సో మనకు ఎవరు దీన్ని డిజైన్ చేశారంటే లక్ష్మణ్ ఏలే అనే ఒక పర్సన్ చేయడం జరిగింది సార్.